హాయ్ డ్యూడ్స్, ఓపెన్ పీజీ చేయాలనుకుంటున్నారా? డిగ్రీ కానీ పీజీ కానీ చేయాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామరెడ్డి ఈ, ఓపెన్ సెంటర్లో మీకు ఎడ్యుకేషన్కు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా ఇంకా చేయకపోతే స్టార్ట్ అయింది, ఈ మంత్ ఫస్ట్ నుండి స్టార్ట్ అయింది. అప్లై చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే గూగుల్లో టైప్ చేయండి ఓయూ ఓపెన్ పీజీ అడ్మిషన్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో రామరెడ్డి అని వస్తుంది. రామరెడ్డి పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు సైట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఆన్లైన్ అడ్మిషన్ అని వస్తుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేసినా సరే, లేదు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా స్లైడ్ వస్తుంది. మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే, ఆన్లైన్ అడ్మిషన్ ఇక్కడ క్లిక్ చేసినా సరే, లేదా ఆన్లైన్ సర్వీసెస్ అని ఇక్కడ క్లిక్ చేసినా సరే, మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పేజ్ ఏమని వచ్చింది. మీరు పీజీ ఓయూ డిగ్రీ కోర్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ, యూజీ కోర్సెస్ అని తీసుకోండి. పీజీ కోర్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ, అండ్ నెక్స్ట్ పీజీ ప్రొఫెషనల్ అండ్ అడ్వాన్స్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్. ఇక్కడ మీకు ఏది కావాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి, దానికి సంబంధించిన డేటా ఉంటుంది. అండ్ జనరల్గా అన్నిటికి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఏమది అంటే, ఈ కోర్సెస్ను డైరెక్ట్గా మనం రిజిస్టర్ చేసుకోవడానికి కాదు. ఈ కోర్సు మనం అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు తెలిసింది ఏం కావాలి అంటే, మనకు ఏబిసి ఐడి అనేది తప్పనిసరి కావాలి. ఏబిసి ఐడి అండ్ నెక్స్ట్ డిఈబి ఐడి అనేది తప్పనిసరి. ఓకేనా? ఏబిసి ఐడి డిఈబి ఐడి తప్పనిసరి. అది ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలని చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాని గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీరు ఏబిసి ఐడిని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ దాని పక్కన జనరేట్ అని ఉంది కదా, ఆ జనరేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకి ఇట్లా వస్తుంది. డిజిలాకర్ పేజ్ వస్తుంది. అండ్ డిజిలాకర్లో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజ్ వెరిఫై యువర్ ఆధార్ గురించి మళ్ళీ ఆధార్ ఐడి కొట్టాలి. మీరు ఆధార్ నెంబర్ కొట్టండి. మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మళ్ళీ ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ వెరిఫై అయిపోతుంది, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందే మీకు డిజిలాకర్లో అకౌంట్ కనుక ఉండి ఉంటే మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ కొట్టగానే ఈ విధంగా వచ్చి మీ పేరు వస్తుంది. అక్కడ స్టార్గా మీ పేరు వచ్చి డైరెక్ట్ కంటిన్యూనా లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్ అని మీకు ఆప్షన్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ముందే మీకు అకౌంట్ కనుక ఉండి ఉంటే డైరెక్ట్ మీరు కంటిన్యూ తీసుకోండి. తర్వాత మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, అకౌంట్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత ఓపెన్ అయినాక ఇట్లా పాస్వర్డ్ కొట్టేసి వెరిఫైని కొట్టేస్తే డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ తోటి మీరు డిజిలాకర్ ఓపెన్ చేయొచ్చు. డిజిలాకర్ ఓపెన్ చేశాక మీ స్క్రీన్ ఇట్లా వస్తుంది. ఓకేనా? ఇక్కడ స్క్రీన్ పైన ఇట్లా రాగానే మనకి ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 లైన్స్ చూడండి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే అంటే ఈ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. మీరు డెస్క్టాప్ మోడ్లోని నార్మల్ మోడ్లోని 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ పైన మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మారిపోతుంది. అంటే ఈ విధంగా వస్తుంది. హోమ్ స్క్రీన్ బటన్ వస్తుంది. ఈ హోమ్ స్క్రీన్ బటన్లో మీరు ఏం చేయాలి, సెర్చ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇది సెర్చ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ తీసుకొని మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ ఇది ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అని ఉంది కదా, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని ఉంది చూడండి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని ఉంది. అండ్ నెక్స్ట్ మీరు కొంచెం కిందకు స్క్రోల్ చేసారనుకోండి, కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్లో ఎడ్యుకేషనల్ లెర్నింగ్ అని ఇక్కడ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ఈ పేజ్ వస్తుంది. ఓకేనా? ఈ పేజ్లో ఇక్కడ సెర్చ్ బాక్స్ పైన మీరు సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేస్తారు, ఏబిసి అని సెర్చ్ చేయండి. ఏబిసి అని సెర్చ్ చేయగానే మనకి కింద ఆప్షన్లో ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ ఏబిసి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అని మీకు వస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ అపార్ ఐడి అని వస్తుంది. లేటెస్ట్గా అపార్ ఐడి అని వస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేయాలి.
క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాలి. ఈ అపార్ ఐడి స్కూల్లో పిల్లలకు అపార్ ఐడి ఎట్లా ఉంటుందో మనకు కూడా ఇక్కడ డిజి లాకర్లో అపార్ ఐడి మనం రిజిస్టర్ చేసుకోవాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ టైప్లో మనకు ఆప్షన్స్ వస్తాయి. ఐడెంటిటీ టైప్ క్లిక్ చేయగానే రోల్ నెంబర్, రిజిస్టర్, ఎన్రోల్మెంట్, న్యూ అడ్మిషన్ ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ట్రై టు క్లిక్ న్యూ అడ్మిషన్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఆప్షన్ నెక్స్ట్ కొట్టిన అనుకోండి. తర్వాత ఇక్కడ రిజిస్టర్ నంబర్ వస్తుంది. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది దాని కిందనే. నెక్స్ట్ ఐడెంటిటీ టైప్ తీసుకున్నాక దాని కింద నంబర్ కొట్టాలి, అది ఆధార్ నంబర్ కొట్టండి. తర్వాత టిక్ కొట్టేసి మీరు సబ్మిట్ కొట్టేస్తే గెట్ డాక్యుమెంట్ కొట్టింది అనుకోండి, మళ్ళీ డిజిలాకర్ స్టార్టింగ్ పేజ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో చూడండి మీకు అపార్ కనిపిస్తుంది కదా, ఈ అపార్ పైన క్లిక్ చేయాలి. అపార్ పైన క్లిక్ చేయగానే మీకు అపార్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయితే అపార్ డౌన్లోడ్ అవుతుంది. మీ ఫోటో ఉంటుంది అక్కడ, ఫోటో ప్లస్ డీటెయిల్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అపార్ ఐడి. ఈ అపార్ ఐడి ఈజ్ నథింగ్ బట్ యువర్ ఏబిసి ఐడి. ఈ అపార్ ఐడి ఇక్కడ వస్తుంది. ఆ అపార్ ఐడి మీకు కావాల్సిన ఏబిసి ఐడి. అది దాన్ని మీరు నోట్ చేసుకోండి అండ్ ఇది డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఏబిసి ఐడి నోట్ చేసి పెట్టుకోండి, అది మనకు తప్పనిసరి అవసరం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ మెనూకు రావాలి, స్టార్టింగ్ మెనూకి రావాలి. స్టార్టింగ్ మెనూకి వచ్చిన తర్వాత ఏబిసి ఫస్ట్ అకౌంట్ అయిపోయింది కదా, ఏబిసి అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ డిఈబి ఐడి కావాలి. ఇప్పుడు మనకు డిఈబి ఐడి కావాలంటే దాని పక్కనే జనరేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇమీడియట్లీ మనం దాని సైట్లోకి వెళ్ళిపోతాం. దాని సైట్లోకి ఇలా సైట్ ఉంటుంది, సైట్లోకి వెళ్ళిపోతాం. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఇట్లా 1 2 3 అని మనకు స్టెప్స్ చూపిస్తాడు. ఇక్కడ ఏబిసి ఐడి ఉంది కదా, ఏబిసి ఐడి ఎంటర్ చేయండి. అండ్ మీ ఆధార్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఇక్కడ కన్సెంట్ గివెన్ బై సెల్ఫ్ అని తీసుకొని ప్రొవైడ్ నేమ్ అనుకుంటే డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. కంటెంట్ క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనకు ఐడి వచ్చేస్తుంది. మీరు ఇది కొట్టగానే డైరెక్ట్ ఐడి చూపిస్తుంది. ఐడి మనకు ప్రింట్ రూపంలో రాదు, నోట్ చేసుకోవాలి. మీరు ఒక బుక్లో కానీ పేపర్లో పైన కానీ డిఈబి ఐడి ఎంటర్ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేసేయండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకు ఆల్రెడీ ఐడీస్ వచ్చినాయి. ఏది ఏబిసి ఐడి వచ్చింది, నెక్స్ట్ డిఈబి ఐడి వచ్చింది. ఈ రెండు ఐడీలను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ ఈ ఐడి వచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు ఇప్పుడు పీజీ అప్లై చేయాలనుకుంటున్నాం కదా, పీజీ పైన మన కోర్సెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి. మీరు ఏది తీసుకోవాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినప్పుడు మనం న్యూ అప్లికెంట్ కాబట్టి ఈ బ్లూ కలర్ టిక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ డిఈబి ఐడి ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు యూజ్ అయిన ఈ ఐడి, ఇక్కడ డిఈబి ఐడి ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా. ఒకవేళ మనకు ఐడి కనుక లేకపోయింటే మళ్ళీ ఇక్కడ కూడా క్రియేట్ చేయడానికి మనకు జనరేట్ ఐడి అని ఇక్కడ కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ మీరు అక్కడ క్రియేట్ చేయకపోయింటే ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాసెస్లో ఎన్ని ఉన్నాయి చూడండి స్టెప్స్. ఫస్ట్ ఆప్షన్ డిఈబి ఐడి, రిజిస్ట్రేషన్, నెక్స్ట్ పేమెంట్, ఫోటో సిగ్నేచర్ అండ్ ఫిల్అప్ అప్లికేషన్, సర్టిఫికేట్ అప్లోడ్ అండ్ నెక్స్ట్ 6th సర్టిఫికేట్ వెరిఫికేషన్, 7th అడ్మిషన్ ఫీ. ఈ 7 స్టెప్స్ను మనం జాగ్రత్తగా వెరిఫై చేసుకుంటూ ఫిల్అప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓకే అమౌంట్ కట్టేయండి. అమౌంట్ కట్టేసినాక ఇక్కడ ఫీ 600 పే చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అమౌంట్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీరు రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ కాగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది పైన. ట్రాన్సాక్షన్ నెంబర్తో పాటు పే నౌ కొట్టగానే నాకు ఇమీడియట్లీ పే కాగానే రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఇది కూడా నోట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఐడి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ ఐడి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్తాం. నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్కి వెళ్తాం.
అప్లికేషన్లో అంటే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్. అండ్ ఫోటో అయితే తప్పనిసరిగా ఇక్కడ ఫోటోకు వాడు కండిషన్ చెప్తాడు. మరి అంతకంటే తక్కువ ఉందనుకోండి మళ్ళీ అప్లోడ్ కాదు. మినిమం 20 కేబీ. మనకు దాదాపుగా ఎప్పటికి మినిమం 20 కేబీ లోపల ఉన్న ఫొటోస్ అడుగుతారు. కానీ ఇక్కడ మినిమం 20 కేబీ నుండి 45 కేబీ మధ్యలో ఉండాలి ఫోటో. కొంచెం క్లారిటీగా ఉండే విధంగా ఫోటోని అప్లోడ్ చేయండి. అండ్ కుదిరితే ఇంకా 40 కేబీ అట్లా వచ్చేటట్టు చూసుకోండి అండ్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఎప్పటికి మనకు కూడా 10 కేబీ లోపల అడుగుతారు కదా, ఇక్కడ మినిమం 10 కేబీ అంటే 10 కేబీ ఆ పైనే ఉండాలి. 45 కేబీ ఎందుకంటే మన మెమో పైన వచ్చేది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకొని మంచిగా అప్లోడ్ చేయండి. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మన అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఏది కోర్సు తీసుకుంటున్నారో కోర్సు టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ కోర్స్ టిక్ చేయండి. అండ్ సబ్జెక్ట్ ఫిల్ అప్ ద నేమ్స్, డిబిఈబి, డిఏబిఐడి, ఏబిసిఐడి అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, మోల్ అండ్ ఆధార్ కార్డ్ నంబర్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, ఎంప్లాయ్ టైప్. అండ్ ఇక్కడ మీకు ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉందనుకోండి స్పెషల్ కేటగిరీ. అండ్ మీరు లోకాలిటీ రూరల్, అర్బన్ అండ్ ఇండియన్, అదర్ అండ్ నోన్ అదర్ లాంగ్వేజెస్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్నీ ఓకే అయిన తర్వాత సబ్మిషన్ చేయాలి. సబ్మిషన్ చేసేటప్పుడు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మన సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయడం ఉంటుంది. ఒక్కొక్క సర్టిఫికెట్ వాడు అడిగిన సర్టిఫికెట్లు ఏమేమి ఉన్నాయి చూడండి. ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆధార్ కార్డు ఇవి ఒరిజినల్ క్వాలిటీలో మీరు అప్లోడ్ చేయండి. మామూలుగా మనం వేరే జాబ్ పర్పస్లో మనం అప్లై చేస్తే నార్మల్ క్వాలిటీతో అప్లోడ్ చేస్తాం. కానీ ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక కొంచెం హెచ్డి పిక్చర్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ మీరు ఇది ఓకే అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ నేము, ఫాదర్ నేమ్ అండ్ మీరు పీజీనా, యూజీనా, ఎంబీఏనా అనేది పైన, తర్వాత కోర్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పైన చూపిస్తుంది. మీరు ఒకసారి వాటిని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ ఆధార్ అప్లోడ్ చేసినాక క్యాష్ చేయాలి. అండ్ కస్టోడియన్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ లేనట్లయితే ఏం ప్రాబ్లం కాదు. అండ్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాం. ఈ ఫైనల్ స్టేజ్లో మీ డాక్యుమెంట్ స్టేట్ గురించి చూపిస్తాడు. అండ్ డాక్యుమెంట్ స్టేటస్ ఎట్లుంది, పెండింగ్లో ఉందా, వర్కింగ్లో ఉందా అని, పెండింగ్లో ఉందా లేదని చూసుకుంటాడు. వాటిని చూసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫైనల్ పే ద ట్యూషన్ ఫీ కొట్టేస్తే మనం అప్లై చేయడం కాన్సెప్ట్ అయిపోతుంది. ఓకే, మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. కుదిరిన వాళ్ళకు అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.